ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే. పెళ్ళైన తర్వాత వేరే కాపురం పెడతారు, బయటకు వచ్చేస్తారు కదా. మరి అప్పటి వరకు తల్లిదండ్రులాగా ఉన్న వాళ్ళు బయటకు వచ్చాక పరాయి వాళ్ళు అయిపోతున్నారు. అంటే పిల్లలకి అంటే వేరే ఏ విషయంలో కూడా వాళ్ళకి పొంతన ఉండదు. అసలు మీరు చెప్పేది ఏంటి, మీ మాట ఎందుకు వినాలి, ఇలా ఎందుకు వస్తూ ఉంటాయి అంటారు? ఎందుకనంటే ఈ ఆలోచన, ఈ మార్పు అబ్బాయిలోనే వస్తుంది, కోడల్లో తర్వాత వస్తుంది, ఫస్ట్ అబ్బాయిలో వస్తుంది. ఎందుకనంటే మా ఆవిడని ఎలా చూస్తుంది మా అమ్మ, ఆ ధోరణి అనేది అంటారు జెనెటికల్ అంటారు చూడండి. జెనెటికల్ లాగా, జెనెటికల్ కాదు, జెనెటికల్ ఒక ఇదిలాగా వాళ్ళలో వచ్చేస్తుంది అనమాట. అంటారు కదా, ఏమంటారు వంశపారంపర్యం అని, అలాగ వచ్చేస్తుంది ఆ క్వశ్చన్ వాళ్ళల్లో. అదే వాళ్ళు సృష్టించుకున్నది అనమాట. ఆ ఆలోచన అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. అలాగా మా ఆవిడని ఎలా చూస్తుందో మా అమ్మ, మా నాన్న అనేది దృష్టి చాలా తక్కువ పడుతుంది, ఒక 1% 2%. మిగతా అంతా తల్లి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఆ స్త్రీకి చాలా నరకం అన్నమాట. ఇప్పుడు వచ్చింది కొత్త అమ్మాయి అంటే, నేను బాగా దగ్గరగా వెళ్ళి చెప్తాను, చాలా జరుగుతున్నాయి కదా. అమ్మాయిలు పెళ్ళైన దగ్గర నుంచి మొదలు పెడతారు, ప్రతి చిన్నది ఇక్కడ చేరి ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. చెప్పడం వల్ల అంటే వీళ్ళ మీద చెప్తారని కాదు, అత్తమామల మీద చెప్తారని కాదు, వాళ్ళు పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవరో ఏదో అన్నారని, ఆ వచ్చిన ఆవిడ ఏదో చూసిందని నా వైపు, ఇంకొక ఆవిడతో ఏదో చెప్తుందని, అంటే అన్ని తన గురించి అన్న గిల్టీ ఉంటుంది, గిల్టీ ఫీలింగ్. ఎందుకంటే తను కొత్తగా వచ్చింది కదా, ఒకవేళ నా గురించే చెప్పుకుంటున్నారేమో అన్న గిల్టీ తోటి చిన్నగా వెనక నుంచి మర్మరింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ అబ్బాయికి స్టార్ట్ అవుతుంది స్పెషల్గా ఒక దృష్టి. వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, మా అమ్మాయి ఎలా చూస్తుంది, మా నాన్న ఎలా చూస్తున్నారు, ఇంట్లో ఉన్న సభ్యులు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కాన్సన్ట్రేషన్ మొదలు పెడతాడు. మొదలుపెట్టి తను అనుకుంటాడు భార్యకి ఏ కష్టం కలిగించకూడదు కాబట్టి తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి ఫస్ట్. వాళ్ళు అంటారు కదా, ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి అతనికి ఒక ఒపీనియన్ వచ్చేసింది. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అనేవాళ్ళు మా భార్య బాధపడేది కాబట్టి వీళ్ళు అనకుండా జాగ్రత్త తీసుకోవాలి, భార్యని కష్టపెట్టకూడదు అనేది వచ్చేస్తుంది అబ్బాయికి. మంచిదే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని కష్టపెట్టకుండా, ఒక మాట అనకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ నువ్వు వేరే ఎక్కడన్నా సెక్యూర్ చేయగలవా? బయట ఎంతోమంది ఎన్నో అంటారు ప్రపంచంలో, వర్క్ ప్లేస్లో కానీ, బయట ఎక్కడన్నా కానీ, ఎక్కడన్నా కానీ అన్ని చోట్ల చేయలేవు. ఎవరండి సహించి ఊరుకుంటున్నారు? కొంచెం జరగమ్మా అంటే పక్క నుంచి వెళ్ళలేవా? అదే ఇంట్లో అంటే ఏమంటారు, గోల గోల చేస్తారు. బయట నువ్వు 1,00,000 భరిస్తావు, ఇంట్లో నువ్వు 1 భరించవు కదా. ఆ న్యాచురాలిటీని అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకు తీసుకోలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ ఇలా చెప్పుకోవటాలు అనేవి జరుగుతాయి. అదే ఆ భార్యని ఏమి అనకూడదని చెప్పి ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రతి చిన్నది అబ్జర్వ్ చేసి, ప్రతి చిన్నదాన్ని పట్టించుకుని, ప్రతి చిన్నదాన్ని అమ్మ ఇలా కాదు, అమ్మ అలా కాదు, నువ్వు ఇలా చెప్తే బాగుంటుంది, తను బాధపడకుండా ఉంటుంది అని అంటాడు. మరి ఇక్కడ తల్లి బాధపడుతుంది కదా. మీరు అడిగిన ప్రశ్న, నిన్నటి వరకు తల్లిదండ్రులు అయ్యారు, ఇవాళ కాకుండా పోతున్నారు అంటే భార్య రాగానే నువ్వు తల్లికి ఎన్ని హెచ్చరికలు చేస్తున్నావు బయట దానికి చేసినట్టు. ఇందులో ఎవరు బయట వాళ్ళు లేరు, జీవితానికి ఒక ఆలంబన కావాలి కాబట్టి ఆ తల్లి కూడా పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చింది, నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని ఒక తల్లి రూపంలో తీసుకొచ్చావు ఇక్కడికి. రెండు ఒకటే అయినప్పుడు నీకు ఆ విచక్షణ ఎందుకు కలగట్లేదు? ప్రతిదీ కూడా నిర్ణయించుకునే వయసు ఎప్పుడని చెప్పాను నేను, 14-15 అని చెప్పాను ఒక వీడియోలో. విచక్షణ, ఆ విచక్షణ అనేది అప్పటికి వచ్చేసి ఉండాలి. ఇది మంచి, ఇది చెడు అని నిర్ణయించి విడదీసి నిర్ణయించుకునే శక్తి, విచక్షణ అనేది రావాలి. అది గనక వస్తే ఇలా ఆలోచించరు కదా. అప్పుడు తల్లి మీద పెడతారు. అప్పుడు తల్లికి అవతలకి వెళ్ళి ఎవరు చూడకుండా కళ్ళనీళ్ళు తుడుచుకుంటే ఆగే కన్నీళ్ళు కావవి, ఆ గుడ్డ తడుస్తూనే ఉంటుంది. అది ఎవరికి కనపడనిది ఆవిడ. అంటే అడ్జస్ట్ అయిపోతూ ఉంటారంటారా? ఎందుకంటే పెద్ద మనసు కదా, వయసు పెద్దది, ఏదోలే పాపం వాళ్ళు బాధపడ్డారు కానీ నన్ను అన్నారు అనే ఒక ద్వైధీభావంలో ఆవిడ బాధపడుతూ ఉంటుంది లోపల. కానీ అడ్జస్ట్ అవ్వాల్సిన స్థితి ఆవిడకే ఉంటుంది, పెద్దది కదా వయసులో. అంటారు అత్తగారు
ఒక దరిద్రమైనటువంటి రోల్ ఏదయ్యా అనంటే మన సాంప్రదాయాల్లో అత్తగారి పాత్ర ఒక దరిద్రమైనటువంటిది, ఒక బాధాకరమైనటువంటిది, చాలా డెలికేట్ పాత్ర ఏదన్నా ఉంది అంటే అత్తగారి పాత్ర అంతే. అయితే ఆవిడ పాపం బాధపడింది ఎవరికీ కనపడదు. సరే కన్నీళ్ళు తుడుచుకుంటుంది, ఏదో తెలియకలే అన్నారులే అని చెప్పి మళ్ళీ యువతలకు వచ్చి నవ్వుతూ పలకరిస్తుంది. కొడుకు చెప్పాడుగా, కొంచెం మైండ్ సెట్ చేసుకుని మళ్ళీ వచ్చి కోడల్ని అమ్మ తల్లి అని మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. మరి నువ్వు అక్కడ కూడా చెప్పగలగాలి, మా అమ్మ కన్నీళ్ళు కార్చకుండా నువ్వు చూసుకో అని. అది చెప్పినట్టయితే అసలు అమ్మాయి భుజం వెనకాల చేరి నీకు మర్మరింగ్ చేయనే చేయదు. అంటే మేడం ఈ ఆస్పెక్ట్ కూడా ఎక్కువగా ఈ మధ్యతరగతి ఫ్యామిలీస్ లోనే జరుగుతుంది కదా, అంటే అటు కింద స్థాయి అటు పై స్థాయికి వెళ్ళకుండా ఎక్కువగా జరుగుతుంది. కానీ లోవర్ క్లాస్ లో ఇంత జరగదు, ఇరగదీసి మూల కూర్చోబెడతారు. అదే అక్కడ సెట్ చేసుకుంటారు, సెట్ అయిపోతుంది. పెద్దోళ్ళు అంటారా వాళ్ళకి కోర్టులు చట్టాలు అవసరం ఉండవు. పై స్థాయి అంటారా వాళ్ళు అసలు ఇక వినరు, పట్టించుకోరు, ఎక్కడికి అక్కడే ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో ఉన్నాయి అక్కడ కూడా ఈ యొక్క సన్నుగుళ్ళు, ఈ నలుపుళ్ళు ఉంటాయి కానీ ఆ డబ్బు కవర్ చేసేస్తుంది. అదే అంటున్నాను, డబ్బు నేను చెప్పింది. ఇక్కడ మాత్రం అలా కాదు, అడ్జస్ట్ అయిపోతుంది. మీరు అన్నట్టుగా చాటుకి వెళ్ళి ఏడవడము, ఇంకా బాధను దిగడము, ఇలాంటివన్నీ ఇక్కడే చూస్తాం మనం. ఆవిడేమని అప్లై చేసుకుంటుందంటే, నేను ఇంటి ఇల్లాలని, పెద్దదాన్ని, అత్తగారిని, ఆ పిల్లలకి అమ్మని, నేను సర్దుకుపోవాలి. ఆవిడ డే 1 నుంచి పాపం సర్దుకుపోతూనే ఉంటుంది. అంటే ప్రతిరోజు ఏ స్టేజ్కి ఆ స్టేజ్లో ఆవిడ ఇదే మాట చెప్పుకుంటుంది, ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటుంది. ఆవిడ నేను పెద్దదాన్ని, నేను సర్దుకుపోవాలి, నేనే ఇలా చేస్తే పిల్లలు ఇంకా ఎలా చేస్తారు, నేనే బాధపడితే వాళ్ళు ఇంకెంత బాధపడతారు, నాకెంత కష్టం వచ్చినా సరే వాళ్ళకి తెలియకూడదు, నేను ఎంత బాధపడినా సరే వాళ్ళని బాధ పెట్టకూడదు. ఇవన్నీ కూడా ఒక ప్యూర్ మదర్లో ఉంటాయి. ఉన్నప్పుడు ఆవిడే కన్నీళ్ళు తుడుచుకుని మళ్ళీ ఆవిడే వచ్చి పలకరించి అంతా చేస్తుంది. ఇలా 2-3 సార్లు జరిగేటప్పటికి ఆ అమ్మాయిలో ఒక ధీమా వచ్చేస్తుంది. ఓహో ఇప్పుడు ఇవి డౌన్ అయిపోయింది, ఇంకా నేను చక్రం తిప్పచ్చు. ఒకవేళ మంచి అమ్మాయి అయితే పర్వాలా, లేదనుకోండి చక్కగా బయటకు వెళ్తారు. ఇదంతా జరిగేది ఆ పెళ్ళైన వారం 10 రోజుల్లోనే. ఇప్పుడు నేను చెప్పింది ఇదంతా జరిగేది 7 నెలలు కాదు. ఇది అంటే ఏదో పెళ్ళైన తర్వాత అటు ఇటు తిరుగుతారు ఒక నెల రోజులు, ఆ పీరియడ్ అనమాట ఇది. అంటే ఆ తర్వాత వీళ్ళు వేరే కాపురానికి వెళ్ళేది ఫిక్స్డే ఆల్రెడీ. ఉన్న ఈ 4 రోజుల్లో కూడా జరిగే తతంగం ఇదంతా. అంటే నువ్వు అస్సలు ఏమాత్రం నువ్వు సరిపెట్టుకోవు, పెళ్లి చేసుకుంటావు, వస్తావు. మరి నువ్వు మిగతా జీవితం అంతా ఈ జనారణ్యం అంటారు కదా, ఈ సమాజం అనేది ఒక జనారణ్యం. ఆ అరణ్యంలో నువ్వు ఎలా వెళ్తావు? ఇక్కడ నువ్వు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు, యాక్సెప్టెన్సీ లేదు, మరి అడాప్ట్ చేసుకునేది లేదు ఏ విషయాన్ని. నువ్వు బయట ప్రపంచంలో నువ్వు ఎలా ఇవన్నీ రిసీవ్ చేసుకుంటావు, ఎలా ఫేస్ చేస్తావు అనేది ఆ అమ్మాయికి అర్థం కాదు. తెలుసుకునే ప్రయత్నం చేయదు, చెప్పేవాళ్ళు లేరు. ఇదంతా చేయాల్సింది ఎవరయ్యా అంటే భర్త, వారధి. చెప్పండి మేడం, మీరు చెప్తుంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. అంటే ఈ మధ్యతరగతి కుటుంబంలో ఈ సర్దుకుపోవడం అనేది ఖచ్చితంగా ఎవరో ఒకరు చేయాల్సిందే, లేకపోతే కుటుంబం ముందుకు వెళ్ళదు. ఎక్కడి నుంచి వచ్చేస్తాయి అన్ని సర్దుకుపోవడమే. మధ్యతరగతి ఈజ్ ఈక్వల్ టు సర్దుకుపోవడం, అంతే, ఇంకేం లేదు అక్కడ. ఖచ్చితంగా ఒకరు సర్దుకుంటేనే అంతే ఆ కుటుంబం అనేది నడుస్తుంది. చూడండి, పాతకాలంలో భర్తలు ఎప్పుడు తిడుతూనో అధికారం చలాయిస్తూనే ఉన్నా కూడా ఆ స్త్రీ భర్త వెనకాలే నుంచి ఉంటుంది. ఎందుకు? సర్దుకుపోవడం వల్ల. అవును, ఆ కన్సర్న్ అనేది అతనికి ఉంటుంది లైఫ్ చివర్లో. నేనేం చెప్పినా నా వెనకాలే నుంచుంది అనేది అతనికి కూడా ఉంటుంది. అంటే ఆ జనరేషన్ అట్లా నడిచింది. ఏ జనరేషన్ అయినా వివాహ బంధం నిలబడాలంటే అది ఉండాల్సిందే, అంతే కదా. ఎప్పుడైనా మనిషి బ్రతకడం కోసం ఏం చేసి తింటున్నాం కదా, తినకుండా ఏం లేంగా. అది ఎలాగో ఇది కూడా అంతే. వీళ్ళది అర్థం చేసుకోకుండా వేరే కాపురం ఎటు వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోతారు. ఉద్యోగాల పరంగానో ఏదో ఒక కారణం చెప్తారు, ఇల్లు చాలలేదనో, మాకు అత్తగారు ఇలా అనేసింది కదా నెల రోజుల్లో, అందుకని మేము ఉండలేము బాబోయ్, అమ్మ తను ఉండలేదు, నువ్వు ఇలా మాట్లాడతావు అని చెప్పి బయటికి తీసుకుపోవడానికి కొరికే ప్రయత్నం చేస్తాడండి. కొడుకు ద్వారా మాత్రమే ఆ అమ్మాయి ఆ పని చేయగలుగుతుంది. ఆ అబ్బాయి కాదు అని ఎదురు తిరిగితే ఆ అమ్మాయి ఏమీ చేయలేదు. ఇదంతా కూడా అబ్బాయిల్లోనే ఉంది, మంచైనా చెడైనా సరే. ఏదో పెద్ద దేవలోకంలో నుంచి ఊడిపడ్డ అపురూపమైనటువంటి ఒక మెత్తని పువ్వు అన్నట్టు అనుకుంటాడు. మనకు బ్యాక్ షేడ్స్, ఇంటర్నల్ షేడ్స్ కనబడవు. మెల్లమెల్లగా కనపడితే ఎప్పుడంటే వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు కదా, ఉన్నప్పుడు ఒక్కొక్క షేడ్ బయటకు వస్తుంది, నరకం యాతన అనుభవిస్తాడు. మింగలేడు కాక్కలేడు, స్వయంకృతం అనమాట, అది అనుభవించాల్సిందే.
ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు, అమ్మా నాన్న అదే గూట్లో అదే మధ్యతరగతి జీవితంలో మీరు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మంచి చెడ్డ వేడి వెచ్చ చూస్తూ వస్తే తలుపులు తీస్తారు, వెళ్తే తలుపులు వేసుకుంటారు, అలాగే అక్కడే ఉంటారు, అక్కడే రాలిపోతారు. వాళ్ళు ఏమి ఒక కొండలాగా వాళ్ళు అక్కడే ఉంటారు, కొండను ఎవరు ఢీకొనలేరు, అంతే. ఆ కొండ అలాగే శాశ్వతం. కాబట్టి వాళ్ళకేమీ ఎఫెక్ట్ పడదు, పడేదంతా వీళ్ళకి. వాళ్ళు ఏం కోల్పోయారో వాళ్ళకి ఒక మిడిల్ ఏజ్ వచ్చాక తెలుస్తుంది, లేదు ఒక కష్టం వచ్చాక, లేకపోతే ఒక అవసరానికి ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుండు అనిపించినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అప్పటి వరకు అంత పరాయి వాళ్ళలాగా అయిపోతారనమాట. అది ఇలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు కూడా తెలుసుకోవాలి వాళ్ళు, ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఇది మనకేమైనా ఉపయోగపడుతుందా అని ఒక క్షణం ఆగి చూసి ముందుకు వెళ్ళండి అని మనకి ఆర్టీసీ వాళ్ళు రాస్తారు రోడ్ల మీద కదా, బస్సుల మీద. అలా ఈ ప్రతి ఒక్క చోట ఒక్క నిమిషం ఆగండి, ఆలోచించండి, నిర్ణయించుకోండి, ఇది నిజము, ఇది మనం పాటిస్తే మనకి మంచి జరుగుతుందా అని ఆలోచించి కాస్త ముందుకెళ్ళండి. కనీసం మీ కుటుంబాల్లో గొడవలు రాకుండా మీ కుటుంబాలు ఒక బంధం అనేది బాగుంటుంది కదా. మిగతా వాళ్ళతో మీకు పోలిక ఎందుకు, అది వాళ్ళు లేరా, వీళ్ళు లేరా, ఉన్నారు, వాళ్ళు తగలబడుతున్నారు, వీళ్ళు తగలబడుతున్నారు, మనం కూడా తగలబడదామా? మనం తగలబడద్దు, మనం హ్యాపీగా ఉందా అని అనుకోవాలి కదా ఎవరికి వాళ్ళు. వాళ్ళు ఎవరో ఏదో అయిపోతే మనకేంటి పోలిక? ఒక మంచి విషయం పోలిస్తే వాళ్ళతో ఎందుకు పోలుస్తున్నావు అంటారు. ఇలాంటివి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు అలా లేదుగా, నువ్వు ఎందుకు ఇలా అంటారు. అంటే ఏంటి ఆ నైజం ఏంటి? తల్లిదండ్రుల్ని బాధ పెట్టే నైజం ఏంటి అంటే, మాటలు నేర్చేసుకుని బాగా చదివేసుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేస్తూ నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తే తెలివితే ఎట్లా? అదేమన్నా గొప్ప? ఏమీ కాదు. వీళ్ళు ఇలాగే కొండలాగా ఇక్కడే ఉంటారు, పడే బాధలన్నీ మీరే పడతారు. కాబట్టి వీళ్ళని పరాయితనంగా చూడటం వల్ల, మీరు బయటకు వెళ్ళటం వల్ల నష్టాలు కష్టాలు అన్నీ మీకే ఉంటాయి, కానీ వాళ్ళకి ఏమీ ఉండవు. మహా అయితే వృద్ధాప్యంలో వాళ్ళు బాధలు పడతారు. అప్పుడు కూడా మీకు మానవత్వం లేకుండా మీరు అలాగే మీ ప్రైవసీ కోసం, మీ సుఖాల కోసం మీరు అలాగే ఉన్నారనుకోండి, ఇంకా మీ భగవంతుడే ఆయన న్యాయస్థానంలో ఏ న్యాయం నిర్ణయిస్తాడో దానికి మనందరం తల వంచాల్సిందే, అనుభవించాల్సిందే. థ్యాంక్ యూ మ్యామ్.